రీసెంట్గా నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను. ఎర్త్ వాళ్ళది హెప్పా ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ఏసీకి ఫిక్స్ చేసుకొని మనం ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఆ షార్ట్లో చాలామంది ఏమంటున్నారంటే ఇన్స్టలేషన్ సరిగ్గా అర్థం కాలేదు, ఫుల్ వీడియో పెట్టమంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అది ఏసీకి ఫిక్స్ చేసే ఉంది. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను మీకు అర్థం అవ్వడానికి ఎలా ఇన్స్టలేషన్ చేశామన్నది. వెల్కమ్ టు వాసు కొల్లు ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏసీకి ఉన్న ఎర్త్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ని అయితే ఒకసారి రిమూవ్ చేసి చూద్దాము. రిమూవ్ చేయడం అంటే ఏసీ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి అర్థమవుతుంది, పైన ఉన్న ఈ ఫిల్టర్ క్యాప్ని రిమూవ్ చేయడమే. రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదైతే మెయిన్ ఫిల్టరు. ఈ రెండు వచ్చేసి అయితే ఎయిర్ బూస్టర్లు. ఇవి అంటే ఎయిర్ ఫ్రీగా ఫ్లో అవడానికి అయితే పెద్ద హోల్స్తో ఇలా జాలీలా ఉంటాయి. ఈ ఐరన్ మెటల్ ఫ్రేమ్ని అయితే ఒకసారి రిమూవ్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఇన్స్టాల్ చేశాను అనేది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ స్టిక్కరు, ఇది మ్యాగ్నెటిక్ టేప్స్ అంటారు. ఇవి వాడే ఇస్తాడు. మనం జస్ట్ దాన్ని ఏంటంటే ఏసీ ఫిల్టర్ క్యాప్కి అయితే అతికించుకోవాలి. మెటల్ ఫ్రేమ్కి వచ్చేసి ఈ మ్యాగ్నెటిక్ టేప్ అయితే వాళ్ళే ఇస్తారు, దాన్ని మనం అతికించాల్సిన పని లేదు. తర్వాత జస్ట్ మనం ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ టేప్ ఉంది కదా, ఈ మ్యాగ్నెటిక్ టేప్ని మనం ఫిల్టర్కి పెట్టిన టేప్ని సరిగ్గా చూసుకొని ఇలా అతికించుకోవడం. అది వెంటనే అతుక్కపోతుంది. ఇట్లా అతుక్కపోయిన తర్వాత ఫస్ట్ ఒక ఫిల్టర్ని ఇది పెట్టండి. మధ్యలో మనకి ఆ మెయిన్ ఫిల్టర్ వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ ఈ ఫిల్టర్ ఇది పెట్టేసి తర్వాత ఈ మెయిన్ ఫిల్టర్ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఎయిర్ బూస్టర్ ఫిల్టర్ సైడ్కి ఇంకోటి పెట్టండి. సో మళ్ళీ మనం దీన్ని తీసుకెళ్ళి జనరల్గా ఏసీ క్యాప్ ఎలా అయితే పెడతామో అలా పెట్టేయటమే, అంతే. దాన్ని మనం అయితే సెట్ చేసినాం. ఇంకా నేను మీకు ఏక్యూఐ లెవెల్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ లో ఏక్యూఐ లెవెల్ వచ్చేసి 7 ఉంది. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చేసి రెగ్యులర్ గా మాది ఆన్ లోనే ఉంటుంది. రెగ్యులర్ గా ఆన్ లో ఉంటుంది కాబట్టి 7 ఉంది, లేకపోతే యూజువల్ గా ఎప్పుడు 40-45 అలా ఉండేది. సో ఇప్పుడు నేనైతే ఏసీ టర్న్ ఆన్ చేస్తున్నాను. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఏక్యూఐ లెవెల్ తగ్గితేనేమో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ వర్క్ చేస్తున్నట్టు, లేదంటే లేదు. వీడియోలో ఇందాక చూసినట్టయితే ఏక్యూఐ లెవెల్ 7 ఉంది, ఇప్పుడు 6కి అయితే పడిపోయింది. ఏసీ ఆన్ చేసి దాదాపు ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది. ఇప్పటికీ మనం ఏసీ టర్న్ ఆన్ చేసి నియర్లీ 35 మినిట్స్ అయితే అవుతుంది. మెల్లగా ఒక్కో పాయింట్ అయితే తగ్గుతూ వస్తుంది ఏక్యూఐ లెవెల్లో. ఇక్కడ వీడియోలో మనం ఏసీతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా రన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏసీ ఎయిర్ ప్యూరిఫైయర్ వాడినా కూడా 7 కంటే ఎప్పుడూ తగ్గలేదు. బట్ మనం ఈ హెప్పా ఎర్త్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ వేసిన తర్వాత 1 వరకు కూడా పడిపోయింది. సో ఈ హెప్పా ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ అయితే వర్క్ చేస్తుంది. మరింత యూస్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.